ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంతమంది దగ్గర ఉండేటువంటి మాట, నాకెవరు లేరు, నేను ఒంటరిని, నాకెవరున్నారు, నేనేం చేయగలను, నేను ఒంటరిగా ఉన్నానే, నన్నెవరు ఓదారుస్తారు, నన్నెవరు ఆదరిస్తారు, ఇలా అనేకమైనటువంటి ప్రశ్నలతో కూడినటువంటి ఒంటరితనం అనేది అనుభవించేటువంటి వారికి ఈ మాటలు యేసు చెప్తూ ఉన్నారు, నేను నీతో ఉన్నాను అని. మోషేకు నేను నీతో ఉన్నానని సెలవిచ్చినటువంటి దేవుడు యెహోషువను వాడుకుంటున్నప్పుడు కూడా మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండెదను అని సెలవిచ్చాడు. మరి ఆయన ప్రతి ఒక్కరికి నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్తూ ఉంటే నాకెవ్వరూ లేరు అన్న మాట మనకెందుకు వస్తుంది? మనం ఆ మాట అనొచ్చా? యేసుక్రీస్తు ప్రభువు సజీవుడని నమ్మినటువంటి వారు, ఆయన మాట్లాడే దేవుడని నమ్మినటువంటి వారు, ఆయన నిజంగా నన్ను ప్రేమించాడు అని నమ్మినటువంటి వారు ఈ యొక్క మాట మాత్రం నిజంగా చెప్పడం మానుకోవడం అనేది శ్రేష్టం. నేను ఒంటరి అన్న మాటను విడిచిపెట్టండి. నా యేసు నాతో ఉన్నాడు, నా తండ్రి నాతో ఉన్నాడు, నా స్నేహితుడు నాతో ఉన్నాడు అనేటువంటి మాటతో మీరు ధైర్యంగా ముందడుగు వేయండి. నిశ్చయముగా ప్రభు మీకు తోడై ఉన్నాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో స్నేహితుడా అని పిలిచాడు, కుమారుడా కుమారి అని పిలిచాడు. మరి ఇంత గొప్ప దేవుడు ఎవరికి ఉంటాడండి? అధికంగా ఎవరిని ప్రేమించకండి, యేసయ్యను మాత్రమే ప్రేమించండి. ప్రథమ స్థానం ఆయనకు మాత్రమే ఇవ్వండి. అప్పుడు ఈ ఒంటరితనం అనేది మీకు అసలు ఏమాత్రం అనిపించదు. ప్రథమ స్థానంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని మీరు ఉంచినప్పుడు నిత్యము ఆయన స్మరణలో ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు. ఆయన్ని స్తుతిస్తూ, ఆయన కీర్తిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయనతో మాట్లాడుతూ, మన ప్రక్కనే ఆయన ఉన్నట్లుగా ఆయనతో స్నేహము చేస్తూ, నా ప్రక్కన నువ్వు ఉన్నావయ్యా నీకు వందనాలంటే నిజంగా మీకు జవాబు దొరుకుతుంది. ఆయన నిజంగా మీతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడండి. నమ్ముతున్నారా? ఒంటరిగా ఉన్నానని ఇకెప్పుడు అనరు కదా. యేసయ్య మనతో ఉన్నాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. గాడ్ బ్లెస్ యూ.